ఈషా 17వ గ్రామోత్సవం ఆటల పోటీలు హైదరాబాద్లో నాచారం డిబిఎస్లో జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా చిన్నరేవల్లి సంగారెడ్డి టీమ్స్ మధ్య వాలీబాల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ గెలిచిన వారు అంటే ఈరోజు సాయంత్రంలో ఫైనల్స్ జరుగుతాయి. ఇక్కడ గెలిచిన వారు సెప్టెంబర్ 21న ఆదియోగి ముందు ఫైనల్స్ ఆడతారు. అయితే వాలీబాల్ మహబూబ్నగర్ జిల్లా చిన్నరేవల్లి వాలీబాల్ టీం కోచ్ చంద్రగౌడ్ మనతో ఉన్నారు. చెప్పండి ఎలా ఉంది? హాయ్ అండి, మేము గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైనల్ ఆడి కోయంబత్తూరు సెలెక్ట్ అయినాము. 2 టైమ్స్ థర్డ్ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు మహబూబ్నగర్లో మేము ఫస్ట్ ప్లేస్ వచ్చి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడుతుంది. ఇప్పుడు 2 మ్యాచ్లు అయిపోయినాయి, 3వ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ మేము ఫైనల్ ఆడి మళ్ళీ కోయంబత్తూరు అక్కడ కూడా ఫస్ట్ ప్లేస్ కొట్టాలని అనుకుంటున్నాము. లాస్ట్ 2 టైమ్స్ కూడా ఫైనల్ దగ్గర వెళ్ళారు. ఫైనల్ దగ్గర సెకండ్ ప్లేస్ వచ్చింది కోయంబత్తూరులో. టీం అంటే మేము గ్రామీణ స్థాయి టోర్నమెంట్ కాబట్టి కొంచెం మాకు దానికి అడ్వాంటేజ్ వల్ల ఇంత దూరం వచ్చినాం. మేము మొత్తం విలేజ్ వాళ్ళే ఆడతాం కాబట్టి మేము చిన్నప్పటి నుంచి బావి కాడ పొలాల పనులు చేసుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చినాం అన్నట్టు. సో మాకు ఈషా గ్రామోత్సవం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది కాబట్టి దానికి మేము సపరేట్ కృతజ్ఞతలు చెప్పుకుంటాం. 17 సంవత్సరాల గ్రామోత్సవం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది గ్రామోత్సవం? 17 సంవత్సరాలు గ్రామాల్లో ఉన్న కళాకారులు క్రీడాకారులను ప్రోత్సహిస్తారు. 17 సంవత్సరాలు అంటే ఫస్ట్ నుంచి మేము లేము. ఓన్లీ 2 years నుంచే మనకు అవకాశం. అంతకుముందుకు తెలంగాణకు లేకుండే. ఆ 2 years నుంచి మేము వచ్చినాం. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కొట్టాం, మాబ్నాలో ఫస్ట్ ప్లేస్, ఇక్కడ ఫస్ట్ ప్లేస్, అక్కడికి వచ్చి థర్డ్ సెకండ్ వచ్చినాం. సో దానివల్ల మేము దానికి ఒకసారి కృతజ్ఞతలు చెప్తున్నాం ఈషా గ్రామోత్సవం. ఇప్పుడు ఈసారి కూడా ఫైనల్స్కి వెళ్తారా? వెళ్ళాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా వెళ్తాం. కప్పు కొడతారు తెలంగాణ? ఖచ్చితంగా.